హాయ్ గైస్, నేను మీ కృష్ణతేజ అండ్ సైతాన్ మూవీ రివ్యూ ఏంటంటే సైతాన్ అండ్ అజయ్ దేవగన్ ప్రొడక్షన్లో మరియు జ్యోతిక అండ్ మాధవన్ అలాగే తన డాటర్గా జానకి అండ్ రాజు కొడుకుగా చేశారు. ఈ మూవీ మాత్రం ఒక ఫస్ట్ మంచి ప్లెయిన్గా చేసి స్టార్ట్ అయ్యి మాధవన్ ఒక క్యూట్గా ఉన్న అతన్ని ఒక టైప్ ఆఫ్ మాంత్రికుడు లాగా ఈ మూవీలో మాత్రం ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. అండ్ మాధవన్ కూడా సింగర్ టఫ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఇచ్చారు. అలాగే జ్యోతిక కావచ్చు, ఒక ఫ్యామిలీ, ఎందుకంటే అజయ్ దేవగన్ జ్యోతిక కాంబోలో చాలా బాలీవుడ్ ఎంట్రీ. జ్యోతిక ఆఫ్టర్ 20 years తర్వాత బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇచ్చింది ఈ మూవీతో. అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఆల్ క్యారెక్టర్స్ ఎక్కడ మనకు వీళ్ళు అజయ్ దేవగన్ జ్యోతిక ఇలా కనపడరు, మొత్తం ఆల్ క్యారెక్టర్సే కనిపిస్తుంది. చూస్తున్న 2.5 hours ఈ మూవీ ఏదైతే ఉందో మంచి ఒక సస్పెన్స్ డ్రామా అండ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ మాధవన్, అజయ్ దేవగన్, జ్యోతిక అండ్ ఆఫ్టర్ తర్వాత తన కూతురుగా చేసిన జాన్వీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అల్టిమేట్. ఈ మూవీలో జాన్వీ మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్, ఆల్ డైమెన్షన్స్ అయితే. ఎందుకంటే మనం ఈ సబ్జెక్టుకి వస్తే ఏమవుతుందంటే మనము విలేజ్లో చూస్తూ ఉంటాము, ఈమెకి ఎవరో మందు పెట్టారు లేదా ఏదన్నా మా మాంత్రికుడు వశపరుచుకున్నాడు అన్న కాన్సెప్ట్ మాత్రం దీంట్లో పర్ఫెక్ట్గా మనకు ప్రొజెక్ట్ చేసిన విధానం చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ అక్కడ బిహేవ్ చేసే విధానం మాధవన్ కావచ్చు, జాన్వి కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్లో మాధవన్, ఎందుకంటే తన క్యూట్ ఫ్యామిలీతో ఒక వెకేషన్కు వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తన గెస్ట్ హౌస్లో జరిగే ఈ పరిణామాలు, ఎందుకంటే ఒక డాబాలో మాధవన్ ఒక మాంత్రికుడిగా పరిచయం అయ్యి అక్కడ తను ఏదో ఇస్తే తను వశీకరించుకొని ఆ వశీకరించుకున్నప్పుడు ఆ అమ్మాయితో చేపించే విధానం కావచ్చు, దీనికి ఫ్యామిలీలో ఫాదర్గా మదర్గా జ్యోతిక అండ్ అజయ్ దేవ్గన్ పడే స్ట్రగుల్ కావచ్చు, ఆల్ పర్ఫార్మెన్స్ మాత్రం టెరిఫిక్గా ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్, ఎంజాయ్.